रूपं वन्दे करुणवासवी मातं वन्दे भक्तरक्षणापासं शक्तियो वन्दे कमलनयन शुभशान्तं वन्दे वीणविमलकरहारं वन्दे धर्म सर्वहितदारं शक्तियो कन्यकाम्ब परमेश्वरी वासवे शक्ति माधुरी रूपा देवी ज्वाला शक्तियो माता अन्नपूर्णेश्वरी कालभद्रकालेश्वरी योगा देवी मायी शक्तियो आर्यवंशुలకు ఆదిదేవతై లోకరక్షణకు అగ్నికాహుతై జగతి ఉత్తరణవతరించలే ఆ పార్వతీ ధర్మసంతకం చేయు మామికై లోక సుఖములను వీడి ముక్తికై విష్ణువంతరుని సంహరించలే లోకాంబికే ఆర్యవైశ్యుల అదృష్టం వచనం భూలోక జీవుల స్మరామి మహాగణపతిం మహాదేవసుతం మహాదేవసుతం గురుగుహరుతం మారకోటి ప్రకాశం శాంతం మారకోటి ప్రకాశం శాంతం మహాకావ్య నాటకాది ప్రియం మహాకావ్య నాటకాది ప్రియం మూషిక వాహన మోదక ప్రియం మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం. ఏదో ఒకటి నువ్వు చెయ్యాలి. అక్కడ ఎక్కడో ఉంటే నువ్వు పేరు డబ్బులు సంపాదిస్తావు, ఇక్కడ ఉంటే పడతావు అన్న ఆమె అడిగిన కోరిక కోసం మా నాన్న అప్పుడు గంగారాంలో జాబ్ వదిలేసి నంద్యాలకి రావడం జరిగింది. ఫస్ట్ కొద్ది రోజులు గవర్నమెంట్ మన నంద్యాల ఆసుపత్రిలో జాబ్ చేస్తూ అక్కడ అప్పుడు ఇంకా ఇన్ని విభాగాలు లేవు. జస్ట్ చిన్న ఫస్ట్ ఎయిడ్ చిన్న చిన్న సర్జరీలే జరిగేవి. వైద్యం చేసే సదుపాయాలు లేవు అని మా అమ్మగారు కూడా పీజీ చేసి 1991లో సొంత చెప్పినట్లు మా నాన్న ఫస్ట్ నుంచి సమాజానికి ఏదో ఒకటి చేయాలి. ఫస్ట్ నుంచి 1991లో ఆసుపత్రి పెట్టినాల నుంచి మా నాన్నమ్మ కూడా మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఇది చాలా ఉత్తమమైన కార్యక్రమాన్ని రాష్ట్రంలో అందరి ప్రజల్లో తీసుకురావాలని P4 అని క్రియేట్ చేసి ప్రజలు ప్రభుత్వం అందరం కలిసి ఆ P4లో అందరూ బాగుపడాలి అన్న సదుద్దేశంతో ఒక పెద్ద ప్రోగ్రామ్ స్థాపించబడి జరిగింది. మనం ఎలాగో చేస్తున్నాం. దాంట్లో కూడా మనం P4లో ఈసారి నామినేట్ అయ్యి P4 కింద చేయడం అనేది మాకు కూడా చాలా సంతోషదాయకం. సో మెయిన్గా మధుమణి చారిటబుల్ సొసైటీ కళా పోషకం ఎక్కువ, అందుకు సాంస్కృతిక రంగంలో తర్వాత అందరూ జీవించేటప్పుడు ఆనందంగా పాజిటివ్ థింకింగ్ అంటే ఒక మంచి ఆలోచనలతో బతకనికి మోటివేషనల్ క్లాసెస్, అలాగే క్రీడ, ఈ 6 విభాగాల్లో సేవను అందించాలని మా నాన్న మధుమణి చారిటబుల్ సొసైటీ 1991లో స్థాపించడం జరిగింది. సో ఇది మా యొక్క ఆసుపత్రి ఇన్విటేషన్ ఓపెనింగ్. అప్పుడులో గాంధీ చౌక్లో ఒక చిన్న ఏరియాలో తీసుకొని మొదలు పెట్టారు. ఇది మా నాన్నమ్మ గారు ఓపెన్ చేస్తున్నారు. నేను అప్పటికి కరెక్ట్గా 1 నెల రోజులు నేను పుట్టి ఈ ప్రపంచంలోకి. సో మా నాన్నమ్మ గారి చేతుల మీదుగా ఈ ఆసుపత్రి ఫస్ట్ బ్రాంచ్ ఓపెన్ అయింది. ఇప్పుడు ఈరోజు ఈ స్థలంలో ఇంత పెద్ద ఆసుపత్రి కట్టడానికి కారణం మాత్రం మాకు ఆ గాంధీ చౌక్ సరిపోలేదు. ఏం చెయ్యాలి, పెద్ద ఆసుపత్రికి వెళ్ళాలి, స్థలం తీసుకోవాలి అని అన్నప్పుడు ఈ స్థలం ఫరూక్ గారిది. సో అప్పుడు ఫరూక్ గారి దగ్గరికి వెళ్ళి, సార్ ఇలా పెద్ద నంద్యాలలో ఫస్ట్ ఒక మల్టీ స్పెషాలిటీ పెద్ద బెడెడ్ హాస్పిటల్, చాలా పెద్దది విత్ ఓటీ అన్ని సెటప్ ఉండేటట్లు నిర్మించాలనుకుంటున్నాను అని అంటే ఫరూక్ గారు కూడా మాకు చేయూతనందించి ఆ స్థలాన్ని వేరే వాళ్ళు కొనాలని అనుకున్న ఈ స్థలంని, బట్ ఇది మేము ఒక ఉన్నతమైన అని చెప్పేసి ఈ స్థలాన్ని మాకు అమ్మడం జరిగింది. సో ఈరోజు మేము ఈ ఆసుపత్రిలో ఇంత ఎదగడానికి కారణం ఇండైరెక్ట్ గా ఫరూక్ గారు చాలా ముఖ్య కారణం మాకు ఈ స్థలాన్ని అమ్మడం.
ఈ స్థల బలమో మరి మా నాన్న ఉత్తమ ఆశయాలు అన్నీ కలిపి ఈ రోజు ఈ స్థితిలో ఉన్నాం. సో మొట్టమొదట 1991-95లో ఈ ఆసుపత్రి నిర్మాణ రూపంలో ఇలా ఉనింది. 96లో ఓపెనింగ్ టైంకి ఇలా ఉనింది. అప్పుడు జస్ట్ 2 ఫ్లోర్లు పైన, చిన్నది మా ఇల్లు, మేము పైనే ఉండేవాళ్ళం. సో మా యొక్క జర్నీ 1991లో ఎడం వైపు, 2008లో అప్పుడు మంచి ఐసీయూలు లేవని నాన్న, తర్వాత మత్స్మందు డాక్టర్ రవికృష్ణ సార్, డాక్టర్ మాధవి మేడం, అలాగే హరినాథ్ రెడ్డి గారు ఇప్పుడు ఎన్ఐటిసి అని పెట్టారు, నలుగురు కలిసి మనము అనిల్ సార్ కేర్ని ఈఎన్టీ విభాగంలో తీసుకొని రావాలి అని నేను వచ్చిన తర్వాత ఇద్దరం కలిసి ఈ రోజు కింద ఈ ఆసుపత్రి రూపం జరిగింది. ఇప్పుడు ఒకే ఆసుపత్రిలో మేము రాయలసీమలో ఓన్లీ ప్రైవేట్ ఆసుపత్రుల్లో మధుమనిలోనే జరుగుతుంది. నాన్న, నేను, డాక్టర్ ఇప్పుడు మేము ప్రజలకి చాలా స్టార్ట్ చేశాం. లాస్ట్ ఇయర్ డాక్టర్ సురేఖ గారు చేశారు, ఈ ఇయర్ డాక్టర్ లోచన. ఈ అమ్మాయి యాక్చువల్లీ గోల్డ్ మెడలిస్ట్ ఉస్మానియా కాలేజ్ నుంచి. సో మా దగ్గరకు వచ్చి ఇలా అత్యాధునిక పరికరాలతో మోడర్న్ ఒకేసారి 2 ఆపరేషన్ థియేటర్లు అన్ని మా దగ్గర 3 సెట్లు ఉంటాయి. అంటే ఒక పేషెంట్ కి ఒక ఆపరేషన్ చేసిన తర్వాత ఆ రోజు మళ్ళీ ఆ పరికరాలు శుభ్రపరిచేంత వరకు మళ్ళీ క్లీన్ అయ్యి ఆటోక్లేవ్ అయ్యే లోపల మళ్ళీ చెవివి కానీ, ముక్కుకు కానీ, లేజర్లు కానీ, గొంతుకు కానీ 3 పరికరాలు ఉంటాయి. వాళ్ళకి 32 ఏళ్లకే చేయడం అనేది దక్షిణ భారతదేశంలో మొట్టమొదటిగా నేనే అది అచీవ్ చేశాను. అది కూడా మా నాన్నగారి ట్రైనింగ్ వల్లే. నా గొప్పతనం ఏంటి, బొకేలు వేయడం వల్ల అవి వాడిపోతాయి. మనం ఈ కార్యక్రమాన్ని 29వ సంవత్సరానికి ఐఎంఏ రాష్ట్ర స్థాయి అండ్ మా సంవత్సరాలు చూశారు. దాన్ని ఇంకాస్త ముందుకు తీసుకుపోయేదానికి చేస్తున్నటువంటి దానికి మేము ఎంత చేసినా తక్కువే అవుతుంది. రవికృష్ణ లేని నంద్యాల ఐఎంఏ అంటూ ఉండదు. సార్ చేస్తున్నటువంటి సేవ నిజంగా రవికృష్ణ గారు మా అందరికీ సార్ దాన్ని ఒక పాత్ అంటే ఎలా వెళ్ళాలి అనేది అందరి డాక్టర్లను ఎంకరేజ్ చేయడము, వాళ్ళందరినీ పైకి తీసుకురావడం అనేది అత్యున్నతమైన లక్షణం సార్లో. అలాగే ఎన్నో సంస్థలు, నాకు తెలిసి 10-15 సంస్థలకి ఈయన స్థాపక ప్రెసిడెంట్. అంటే చాలా సేవా కార్యక్రమాలు ఇదే కాకుండా చేస్తూ ఉంటారు నంద్యాలలో. వీళ్ళు కూడా 3 మత్స్మంది డాక్టర్లు, ₹1 కూడా వీళ్ళు మత్స్మంది ఇచ్చేకి ఎవరు కూడా తీసుకోరు. ఎందుకంటే ఇంత పెద్ద కార్యక్రమంలో మేము కూడా భాగస్వాములుగా ఉంటామని రవికృష్ణ సార్ అయితే గత 35 ఏళ్ళుగా ఆయన లేదే ఈ ప్రోగ్రాం ప్రజల్లోకి వెళ్ళదు. సో మీరు గత 36 ఏళ్ళగా ఈ కార్యక్రమాన్ని చాలా అద్భుతంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నందుకు మా షటకోతి థ్యాంక్ యూ. ఇది మొట్టమొదటిగా రేపటికి ముక్కు ఆపరేషన్ నంబర్ 10 సుభద్రాభాయ్ తర్వాత నోటీస్ బోర్డులో కనిపిస్తాం. అంటే మొట్టమొదటిగా రేపు సుభద్ర ఇది
చెవి 12 ఆ లిస్ట్ చూడండి. చెవి 12 మమత. ఎస్, ఈ అమ్మాయి వెరీ గుడ్. పాపం చాలా కష్టపడి 2-3 సార్లు తిరిగింది. 2 చెవులు ప్రాబ్లం ఉంది ఆ పాపకి. బీసీ జనార్దన్ రెడ్డి మినిస్టర్ గారు అదే పనిగా పర్సనల్ గా ఫోన్ చేసి పంపించారు. ఇది రాసుకున్నారు కదా, చెవు దాంట్లోకి పోవాలి. ఇది ముక్కు. నేను రేపటికి గొంతు తీస్తున్నాను. 12 నంబర్ గొంతు. సుహానా 12 ఏళ్ళు. షేక్ సుహానా 12 ఏళ్ళు, గొంతులో గలిగెలు. బేగం సమస్య ముక్కులో బ్లాక్ అయ్యి ముక్కు బెడ్ ఉంది సార్. దానికి మధుసూదన్ సార్ కలిసి మధుసూదన్ సార్ మీకు చేపించుకోవాలా సార్? ఫ్రీగా చేస్తాను, ఫ్రీగా వైద్యం చేస్తామని చెప్పారు. అలా ఏం పేరు మీ పేరు? మా పేరు వెంకటేశ్వర్లు. ఏ ఊరు అన్నది? మాది గుడిమెట్ట గిద్దలూరు పక్కన. సమస్య ఏమి? ఆ బొగ్గు గొంతులో గడ్డలు ముక్కులో గడ్డలు ఉంటే ఆపరేషన్ కోసం వచ్చింది. వచ్చిన ఏడలో మాకు ఇక్కడ ఫ్రీ క్యాంప్ జరుగుతాయని చెప్పిన్నారు. దానికి అప్లికేషన్ పెట్టడానికి మాకు పేరు వచ్చింది. క్యాంప్ కోసం ఇక్కడికి వచ్చాం సార్. 80,000 చెప్పారు సార్. ఫ్రీగా చేస్తామని. ఈ సమస్య మనకి చెవు నొప్పి చింగాడుతారు. ఇప్పుడు సారు క్యాంప్ లో ఫ్రీగా చూస్తున్నారా మీకు? మామూలుగా ఎంత ఖర్చు అవుతుంది అన్నారు ఫీజు మీకు? బయట అయితే ఎంత అన్నారు అడిగారు? ఒకవేళ తింటే ఈ ఆపరేషన్ చేసుకుంటే 1,50,000 సార్ ఫ్రీ చేస్తాను. మందు కూడా సార్ ఫ్రీ ఇస్తారు కదా. మొత్తంలో బాగుంది వచ్చింది మీకు. సార్ బాగా సర్వీస్ చేస్తున్నారు. వర్షిత ఎవరమ్మా మీది? ఆకనూరు. సమస్య ఏంటో మనకి? గొంతుల గడ్డ. మరి సారు ఫ్రీగా చూస్తున్నారు ఇక్కడ? అవును సార్. మీరు బాలకృష్ణ నంద్యాల. నా కొడుకు చెవులో చీము కాస్తూ కన్ను పేరుకి రంధ్రం పడింది. దానికి ఆపరేషన్ చేయాలని చెప్పినారు. 90,000 అవుతుందని చెప్పినారు. ఇక్కడ సార్ గారు మాకు ఫ్రీగానే చేస్తున్నారు. ఇలా చేస్తున్నందుకు సార్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రెగ్యులర్ నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ని ప్రెస్ చేయండి.